హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో ఏదో ఒక వీడియో ఖచ్చితంగా ఏదో ఒక సమయాన్ని పోస్ట్ చేస్తాను. అలాంటిది ఇప్పటికి 3 రోజులు 4 రోజులు అవుతుంది వీడియో పోస్ట్ చేయక. అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పటికీ అసలుకి నేను సంవత్సరంలో ఒక ఆదివారం రోజే ఇంటికాడ ఉంటా, మిగతా 320 రోజులు పని చేస్తాను ఉంటాను అనమాట, ఖాళీగా ఉన్నాను. అలాంటిది ఏందో 2 వీక్స్ అంటే విజయవాడ నుంచి రావడం, వచ్చిన తర్వాత పనులు ఏమైనా వస్తాయో చూసి ఊళ్ళో చేద్దాం అనుకున్నాను. అప్పటికి పనులు అంత స్లో అయిపోయినాయి పల్లెటూరులో. తర్వాత కూలికని వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వినకుండా పోవాలి, సాయంత్రం వచ్చేసరికి 7 అయిద్దో 6 అయిద్దో. కూలి పనులకైనా ఊళ్ళో కానీ వెళ్దాం అంటేనేమో ఒక రోజు ఉంటే 4 రోజులు ఉండట్లేదు పనులు, ఇంకా విసుగెత్తిపోతుంది. ఏం చేస్తాంలే అన్న ఉద్దేశంతో పనులు కూడా వెళ్ళట్లేదు. ఫుల్ ఖాళీగా ఉంటున్నా, ఒక ఫుల్ రెస్ట్ లాగా. అంటే 365 రోజులు వీడియోస్ రోజుకి 2 కాడికైనా ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. అసలు ఖాళీగా ఉండకుండా ఒక యూట్యూబ్ని చూసుకుంటా, అంటే రాజీది నా ఛానల్ 2 ఛానల్ రన్ చేసుకుంటా, పనులు చేసుకుంటా ఉంటా. వ్యవసాయం పనులు అంతా ఫుల్ బిజీగా ఉండేవాడిని నా లైఫ్లో. ఫస్ట్ టైం రెండో వారం ఇంటికాడ ఉంటాం. ఇంటికాడ ఉన్నా కూడా ఏదైనా వీడియోస్ తీసి పెడదామా అంటే అబ్బాయి ఇంట్రెస్ట్ పోయింది. పని మీద అలాగపోయిందో అలానే యూట్యూబ్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. తీయాలనిపించట్లేదు. అసలుకి ఎలాగుందంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, లేచామా, అగో ఈ 4 కోళ్ళని చూసుకున్నామా. ఎక్కువ ఉన్న ఈ 4 పెట్టలు, ఓ పుంజు, ఇవన్నీ ఉన్న వీటిని చూసుకోవాల్సి వస్తుంది. ఎంత ప్రేమగా చూసుకోవాల్సి వస్తుంది అంటే నాకు చిన్నప్పటి నుంచి బర్డ్స్ అంటే కోళ్ళ మీద నాకు అంత ఇష్టం ఉండేది కాదు. మా తమ్ముడు ద్వారా ఆ ఇష్టాన్ని నేను ఇంకా తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మా తమ్ముడు ఇవన్నీ ఇప్పించింది. అన్న కోళ్ళు చాలా ప్రాఫిట్ అన్న, అవి చూసుకుంటా ఉండు, బాగుంటాయి, వాతావరణానికి చక్కగా అయ్యే జీవాలు మన ముందు తిరుగుతుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బులు వస్తాయంటే డబ్బులు పక్కన నువ్వు, తర్వాత మన దగ్గర కొంత ఉన్నాయలే పోయి తీసుకొద్దాలని చెప్పేసి మొన్న వెళ్ళాం. ఆ కోల్డ్ వీడియో ఇంకా పెట్టలేదు, ఎందుకు అని చెప్పేసి పెట్టాలని అనిపించలేదు. మిమ్మల్ని కూడా మీరు గమనించలేదు, కోళ్ళని కూడా చూపించట్లా దేనికిలే అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత చూపించాలన్న ఉద్దేశంతో చూపించట్లేదు. ఇంకా వీడియోస్ తీద్దామన్నా కూడా అబ్బే ఏం తోచట్లేదు. ఈరోజు మా మామయ్య గారి దినం అయితే బంతికి వెళ్ళి వచ్చాం. ఫస్ట్ నేను వెళ్ళా, తర్వాత ఇంకా కొత్త అబ్బాయిని నేను చూసుకుంటుంటే చిన్నవాడిని సుహాసిని అలానే రాజీ వెళ్ళొచ్చారు భోజనానికి. చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, పలావు. ఒక 15 డేస్ అవుతుంది ఆ మామయ్య చనిపోయి యాక్సిడెంట్లో. పాపం మంచి వయసు కలవాడు. ఏం చేస్తాం, ఏ రోజులు అలాగ ఉంటాయో తెలియ. ఇట్లా ఎందుకు సంపాదించి ఏం మూట కడ తీసుకుని పైకి పోతాం. ఉన్న ఈ 2 వారాలైనా హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఇంటి కూడా ఉండి ప్రశాంతంగా కొంచెం రిలీఫ్ తీసుకుంటున్నాం. అది పెరిగి అన్నంలో వేసి కలిసి పెట్టచ్చు కదా. ఇంటికాడ 2 వారాల పైన నేను ఇంటికాడ ఉన్నా కూడా, ఇంట్లో ఉండి కమ్మగా ఫ్యాన్ వేసుకొని మంచిగా పడుకున్నా కూడా ఇంకా బ్లాక్ వచ్చేస్తున్నా, కానీ కలర్ ఏం రావట్లేదు. కానీ రాజకుమార్ చూడండి ఎంత గ్లో వచ్చేసింది. వామ్మో, నాకంటే కలర్ వచ్చేసింది. రాజకుమార్ చేసుకునేటప్పుడు నల్లగా ఉంది. ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన తర్వాత రాజకుమారి పూర్తిగా మారిపోయింది. ఏంటంటావు కారణం? అది కానీ చూసారా, కలర్ వచ్చింది. రాజకుమారి మ్యారేజ్ అన్న తర్వాత మాట్లాడుకొని బ్యానర్ కోసం ఫోటో దిగాలి కదా, పెళ్ళి బ్యానర్ కోసం వెళ్ళా రాజకుమారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత అప్పటికి రాజకుమారి ఇప్పటికి అప్పుడు పుట్టేలే. అయితే ఫోటోగ్రాఫర్ వచ్చారు. వచ్చిన తర్వాత హైట్ సరిపోలా, భుజానికంటే ఇంకా తక్కువే ఉంది. అందుకని చెప్పేసి ఇగో స్టూలు, అలాంటి స్టూలు, ఒక కుర్చీ, ఒక అడుగున్నారా, అదేలే పేట అంటే
చెక్క పీటనే పీట అంటారు. నువ్వు చక్కదేనా? చక్కెర వేసుకొని పట్టుచోర బరువు ఎంత బరువుదో వేసుకొని పూలు మాత్రం ఒక మూరడు పెట్టింది. పెట్టుకొని ఇంక దిగిందండి. బా పేట మీద దిగిన అమ్మాయి, పెళ్లి కూతురు అమ్మాయి. మెల్లగా తాగమ్మా సువాసిని. ఏడ బాధ నువ్వే కదా తాగేది చెప్పు. వీడియోస్ ఎందుకు తీయట్లేదు, ఎందుకు లేట్ అవుతుంది? మనం ఫస్ట్ అడుగుతున్నాం కదా, అందుకని చూద్దాం. ఏం పని పట్టలేదండి, ఇంటికాడ ఉంటున్నాము. పక్క పనులు చేద్దామంటే పనులు లేవు, మాకు పనులకి ఎలా అనిపించట్లేదు. తర్వాత వచ్చేసి ఇంకెన్నాళ్ళైనా ఉంటామని చెప్పేసి పనులు అయితే కనుక్కోవడానికి పోతున్నాను. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, వెనుకంలో మనం పని చేసాం కదా, అది మేస్త్రికి ఫోన్ చేసి సీని మేస్త్రికి పని ఉందంటేనేమో ఫ్లాట్లో మళ్ళీ కంటిన్యూ అవుతుందంటే ఇక్కడనే మనుషులు మాట్లాడుకుంటా పోయి అక్కడ పోయి ఉండి చేసుకుంటాము. లేదా ఇక్కడ డైలీ రొటీన్గా పోయి రామంటావా? డైలీ సర్వీస్ చేయమంటావా? డైలీ సర్వీస్ చేయమంటావా రాజకుమారి? ఫోన్ చేయాలి, కుదరాలి, పెరుగు పోతుంది చూసుకోవడం. పనులకి వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా కుదిరిద్దో. ఎటన్నా విజయవాడ వెళ్ళి అమ్మ దగ్గర కూడా హ్యాపీగా కొన్నాళ్ళు పని చేసుకుందాం అంటేనేమో పిల్లోడు పెద్దోడు స్కూలు వాడిది పాడైపోయింది. మళ్ళీ ఇంతకులే మళ్ళీ కోళ్ళేమో కొన్ని వేల పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, ఇవి నోటి కూడా పాడైపోతాయి. అసలు ఎందుకులే ముగ్గురు పిల్లలు వేసుకొని అక్కడికి వెళ్తాం, అంత పని ఏమొచ్చా. ఇక్కడే ఉన్న నాలు వెళ్ళటమా, లేనప్పుడేమో ఏదో వీడియోస్ మంచి మంచి తీసుకోవడమా, ఏదో అనుకుంటున్నాం. కానీ రాత్రి అనుకున్న మాటలు ఉదయం అనుకుంటలేదు ఏందో. రాత్రి రాజకుమారి చెప్పాను, రాజీ ఉదయాన్నే వెళ్ళి వెజిటేబుల్స్ మొత్తం తీసుకొస్తాను, ఎప్పుడు నాన్ వెజ్ కర్రీసే కాకుండా ఈసారి వెజిటేబుల్తో మొత్తంతో కర్రీ చేస్తా ఉంది. కానీ ఉదయం లేసరికి నాకు 7 అయింది. 7 అయినా కానీ కోళ్ళు దొడ్డి కొంచెం బాగా చేసుకోవడం, కోళ్ళని చూసుకోవడం, ఏది గుడ్డు పెడుతుందా ఏది గుడ్డు పెట్టట్లేదా ఏందా వీటి సంగతి అని చెప్పేసి వాటికి వ్యాక్సిన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూసుకోవడమే. అంటే వాటి మీదే మోజుపోతుంది తప్ప కోళ్ళ మీదే ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. మిగతా ఒక పుంజు ఒకటి ఉందండి, ఆ పుంజు తీసుకొచ్చినప్పుడేమో ఇంత దుట్టంగా ఉంది, అంటే ఇంతలా బలంగా ఉంది. వచ్చిన తర్వాత మా దగ్గర కూడా బాగానే ఉంది, కాదంటలేదు. విజయవాడ వెళ్ళాలని చెప్పేసి మేము అమ్మ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ మూమెంట్లో నాన్నమ్మ ఇంటికాడ వదిలిపెట్టాను పుంజిని. అది బ్రీడింగ్ అని తీసుకొచ్చా. అదేమో అక్కడ ఈ పూరి పెట్టలతో, ఈ పూరి పుంజులతో, చిన్న చిన్న పుంజులు, పెద్ద పెద్ద పుంజులతో కొట్లాడాడి తగాదులు ఆడుకొని అవి చేసుకొని పొడుచుకొని తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయి ఒక ఎండి చేపలాగా అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఆ బ్రీడర్ని అటు ఉంచేసి మళ్ళీ కొత్త బ్రీడర్ని కొనుక్కోసి వచ్చింది. అది చాలా కాస్ట్ అయిపోయింది. నిన్న ధర్మపూర్ తీసుకొచ్చాము. చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సి. అంటే ఏదో ఇప్పటికీ ఫస్ట్ అని మనం కృంగుదాలు అవ్వకూడదులే, మెల్లగా తీసుకొద్దాంలే, ఇంటికి అన్నింటిలో విసుగు పడకూడదు, అన్నింటిలో బోరు కొట్టనించుకోకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ 10,000 పెట్టి ఒక బ్రీడర్ని తీసుకొచ్చి మళ్ళీ వీటిలో వదిలిపెట్టాను. దాన్ని ఏమో ఎండిపోయింది, దాన్ని ఏమో జాగ్రత్త చూసుకుంటా ఉన్నాను. ఇంకదండి మ్యాటరు. క్యాంపింగ్ వీడియోస్ చేయాలని చెప్పేసి పవర్ బ్యాంక్ మన ఫస్ట్లో వాడింది ఉంటే అదేం పాడైపోయింది, మళ్ళీ కొత్తది ఆర్డర్ పెట్టాను. క్యాంపింగ్ వీడియోస్ అనేది చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను అనమాట. ఎందుకు పనికి వెళ్ళాల్సిన పని కమ్మగా వెళ్ళరాదా, దీనికి క్యాంపింగ్ వీడియోస్కి వెళ్ళరాదా, సాయంత్రానికి ప్రశాంతంగా చూసి రాకదా, ఏమైంది అని చెబుతా ఉంది. రాజకుమార్ కూడా క్యాంపింగ్ వీడియోస్ తీసుకెళ్తాను, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఏమంటావు? ఇప్పుడే అండి పలావ్ తినొచ్చిన తేపులు వస్తామన్న. రాజీ వారు ఆగిచ్చుంటా ఏం తిన్నా, ఎందుకనే పెదనానేగా బాబాయ్. ఓకే అండి, క్యాంపింగ్ వీడియోస్ లేకపోతే ఏదో రాజకుమారి హలీం చేస్తూ ఉంటుంది. హలీం వీడియో రేపన్నా తీయాలి. ఈరోజు నాన్ వెజ్ కదా, ఇంకా మన పల్లెటూరులో తింటున్నాం, ఎందుకులే అవి తీసుకురావడం అన్న ఉద్దేశంతో తీసుకురాలేదు. రేపైనా హలీం ఏదైనా కానీ చిన్న వీడియోనైనా తక్కువని తీసేసి పోస్ట్ చేసేవాడిని. అలాంటిది దాని మీద ఏమంటారు, ఇష్టం అనేది లేదండి. పని మీద లేదు, ఒక పక్క యూట్యూబ్ మీద లేదు. అంటే ఎండాకాలం సెలవులు పిల్లలు ప్రశాంతంగా ఒక హాలిడే లాగా ట్రిప్ వేసి వస్తారే తాతయ్య నాన్నమ్మల దగ్గర అట్ట. అలానే నేను కొన్నాళ్ళు యూట్యూబ్ని అలానే నా పని వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉంటే దేవుడు వాక్యాలు వింటా నన్ను కాసేపు చూసుకుంటా
ఏదో కాలం అలా గడిచిపోతూ ఉంది. సరేనండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఇది కూడా చెప్పడం దేనికంటే ఇంత వీడియోస్ అసలు ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఏమైందని అనుకుంటారు కదా కొంతమంది, అందుకని ఈ మ్యాటర్.